నష్టపోయారు, తెలంగాణ రైతులు నష్టపోయారు, తెలంగాణ ఆడపిల్లలు నష్టపోయారు. ఆ రోజు కేసీఆర్ గారు మీరు అడగకుండానే 200 పెన్షన్ 2000 చేసి, ఆ రోజు కేసీఆర్ గారు మీరు అడగకుండే 500 రూపాయల పెన్షన్ దివ్యాంగులది 4000 చేసి, ఏం చెప్పిన దివ్యాంగులకు 6000 చేస్తాం, ముసలులకు 4000 చేస్తాం, అత్తకు 4000, కోడలకు 2500, 2500 అని అబద్ధాలు చెప్పి మొత్తాన్ని ఓట్లు వేయించుకున్నారు. ఇవన్నీ 100 రోజులు చేస్తాం అని నరికిండ్రు. ఇలా ఏం చేసిందయ్యా మీరు అంటే చెప్పే సమాధానం లేదు. అందుకే మళ్ళా మీ చేతుల్లో డబ్బులు పెట్టి ఓట్లు వేయించుకోవాలన్న చక్కెరలో ఉన్నారు. ఆడపిల్లల్ని కొడుతున్నా గట్టిగా పట్టుకోండి. కాంగ్రెస్ వాళ్ళు ఇంటికి వస్తే అడుగుండి, చేతిలో 2500 పెడితే 5000 నోటు పెడితే అడుగుని వాళ్ళని గట్టిగా, మరి మిగిలిన 1,00,000 ఎప్పుడుతో బిడ్డ అని అడుగు. మిగిలిన 1,00,000 ఎక్కడ అక్క అంటాడు. మిగిలిన 1,00,000 ఎక్కడంటే 26 నెలకు 2500, ఎంత కావాలి? 1,05,000 కావాలి. మరి నువ్వు 5,000 ఇచ్చినావు, మిగిలిన 1,00,000 ఎవరు ఇస్తాడు? నువ్వు ఇస్తావా? ప్రకాష్ రెడ్డి ఇస్తాడా? రేవంత్ రెడ్డి ఇస్తాడా? మన అయ్యి ఇస్తాడా? ఎవరు ఇస్తారు? గట్టిగా అడుగుంది. ఇప్పుడు తప్పించుకున్నారంటే మరో 2 ఏళ్ళు దొరకరు. అందుకే గట్టిగా పట్టుకోండి. అట్లా ముసలి వాళ్ళ దగ్గరికి వస్తే 2,000 నోటు చేతిలో పెడితే మిగిలిన 50,000 ఎప్పుడు ఇస్తావు అని అడుగు. అవి 50,000 ఎట్లా అంటే నెలకు 4,000 అంటే అవే కేసీఆర్ ఇచ్చే 2,000 రాబట్టే. మరి మిగిలిన వాటి సంగతి 50,000 ఎప్పుడు ఇస్తామని అడుగుతుంది. అడిగి యాది మర్చిపోకుండా 11 తారీఖు నాడు అంటే ఎల్లుండి ఈ టైం వరకు ఓట్లు మరి అయిపోతాయి దాదాపు ఓట్లు. ఏ గుర్తు చేయాలి? ఓటు 4,000 పెన్షన్ తీసుకుంటే వాళ్ళందరూ కాంగ్రెస్ కోటేయమన్నారు. 2,000 పెన్షన్ తీసుకుంటే ఎవరు కోటేయాలి? కారికేనా? కులం బంగారం వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ కోటేయండి. బతుకమ్మ సీర వచ్చిన వాళ్ళందరూ ఎవరు కోటేయాలి? బతుకమ్మ సీర వచ్చిన వాళ్ళు ఎవరు కోటేయాలి? వస్తుందా ఇలా బతుకమ్మ సీర? కేసీఆర్ కిట్ వచ్చిందా? రంజాన్ తోఫా ఉన్నదా? కొత్త ఏవో వస్తాయనుకుంటే వెనకటికో సానకుంది. అన్నవస్త్రం కోసం పోతే ఉన్నవస్త్రం పోయింది. గట్ట అయింది మన బతుకు. కులం బంగారం కాదు, మెడలు పుస్తకాలు ఎత్తుకపోయి దండుపాలెం దాచి కాంగ్రెస్ వస్తా అంటుడు మా తమ్ముడు. కేసీఆర్ ఉన్నప్పుడు ఆటో అన్నకు ఒక 400 రూపాయలు ఇస్తే పొలం కాడికి వచ్చి యూరియా వేసిపోతున్నారు. ఇలా ఉన్నది ఆ పరిస్థితి. అలా తప్పు రేవంత్ రెడ్డి కాదు, మనదే. రేవంత్ రెడ్డి నిజాయితీగా చెప్పిండు. ఏం చెప్పిండు? వెనకటి రోజులు మళ్ళా వెళ్తా అన్నాడు. తెచ్చింది కదా. మళ్ళా చెప్పులు లైన్లో పెట్టే రోజులు వచ్చినాయా? మార్పు బాగుందా? మరి ధర్మారెడ్డి వద్ద ప్రకాష్ రెడ్డిని తెచ్చుకుంటారు. మంచిగా ధర్మరాజు అసలు ధర్మారెడ్డిని పక్కన పెట్టి భరించాలి. అందుకే ఓటేసేటప్పుడే ఆలోచించాలి. ఓటేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచన చేయాలి. వాడు చేతిలో 1000 రూపాయలు నోటు పెట్టగానే ఆగం కావద్దు. రంగుల కల సినిమాలు చూపెట్టగానే ఆగం కావద్దు. అరిచేతుల స్వర్గం చూపెట్టగానే ఆగం కావద్దు. ఒక ఓటు తప్పు ఓటేస్తే, ఒకసారి తప్పు నిర్ణయం తీసుకుంటే 5 ఏళ్ళు బాధపడాలి. అదే వచ్చింది ఇవాళ పరిస్థితి. రైతు బంధు ఆగింది, మనకు రైతు బీమా వస్తలేదు, కళ్యాణ లక్ష్మి చక్కగా వస్తలేదు. ఆగం జగన్నాథం అయింది పరిస్థితి. అందుకే ఎల్లుండి ఆగం కాకుండా పైసలు ఇస్తే తీసుకోండి. వాడు ప్రమాణం చేయమంటే చేయండి. మంచిగా ప్రమాణం చేయమంటాడు. కాంగ్రెస్ ఉంటాడు వాడు హుషారుగా. లంగ పైసలు కదా ప్రమాణం చేయమంటాడు. మంచిగా చేయిదాపుడు ప్రమాణం చేయమంటాడు. దేవుడు ఇక్కడ పటం ఇక్కడ పెడతాడు. పెట్టుంది మంచిగా చేయిదాపుడు. చేయిదాపి వాడు బయటకు ఏం చదువుమంటే చదువుడు. మనసులో మాత్రం తుప్పాలు అనుకోవాలి. మోసాన్ని మోసంతో చేయించాలి, ముళ్ళుతోనే తీయాలి. 11 తారీఖు ఏ గుర్తు కొట్టేయాలి? కారేనా?